ఆ పిచ్ కండిషన్స్ అదంతా మైండ్లో పెట్టుకుని కేకేఆర్తో ఆడబోతుంది, తలబడబోతుంది, గెలవబోతుంది. హైదరాబాద్‌ని సపోర్ట్ చేయండి. మన హైదరాబాద్. హాయ్ గాయ్స్, మమస్ తేజ ఫైనల్గా ఎస్ఆర్హెచ్ గెలిచేసింది. ఫైనల్కి వచ్చేసింది కేకేఆర్తోని. ఎస్ఆర్హెచ్ గెలిచింది. మన హైదరాబాద్ బిర్యానీ దెబ్బ ఏంటో చూపించింది. రాజస్థాన్ రాయల్స్ని ఓడించేసింది. నాకు మాత్రం బిందాస్ ఖుషి. హైదరాబాద్ కప్పు కొట్టాలి, కొడుతుంది, కొట్టి చూపిస్తుంది 26th మే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వచ్చింది. ఫైనల్కి వచ్చారంటే వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు మనది చెన్నైలో ఆడారు, చెపాక్ స్టేడియంలో. అది స్పిన్ పిచ్. వాళ్ళకి అంతా అర్థమైంది, పిచ్ కండిషన్స్ మొత్తం అర్థమైంది. డెఫినెట్లీ ఆ పిచ్ కండిషన్స్ అదంతా మైండ్లో పెట్టుకుని కేకేఆర్తో ఆడబోతుంది, తలబడబోతుంది, గెలవబోతుంది. హైదరాబాద్ని సపోర్ట్ చేయండి. మన హైదరాబాద్లో ఉంటూ వేరే టీం కంటే హైదరాబాద్కి సపోర్ట్ చేస్తేనే మన స్ట్రాంగ్ పిల్లర్ అన్నట్టు మనం కప్పు కొడుతున్నాం. అండ్ ఇప్పుడు టీం విషయానికి వస్తే కేకేఆర్ కూడా అంత తక్కువ ఏం లేదు. కేకేఆర్లో కూడా తోప్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆడి ప్రూవ్ చేసుకున్నారు. ఈ ఇయర్ బీటబుల్ లాగా ఆడి చూపించారు. డైరెక్ట్గా ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ని ఓడించారు కాబట్టి డైరెక్ట్ ఫైనల్కి ఎక్కారు. మంచి ఫిలిప్ సాల్ట్ అన్న, సునీల్ నారాయణ్ పెచ్చ ఫామ్లో ఉన్నాడు, వెంకటేష్ అయ్యారు, శ్రేయస్ అయ్యారు, అందరూ ఒక్కొక్కడు మామూలు ఫామ్లో. వాళ్ళకి మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. రింకు సింగ్, ఆండ్రూ రషెల్, వీళ్ళు మనకి సరిపోదు అంటారా? ఇంత మంచి ప్లేయర్స్. వాళ్ళు కూడా పెద్ద తోపు ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆండ్రూ రషెల్ వేస్తాడు, సునీల్ చక్రవర్తి వేస్తాడు, వరుణ్ చక్రవర్తి వేస్తాడు. వాళ్ళకి స్పిన్కి డోకా లేదు. సునీల్ నారాయణ వేస్తాడు. అంత మంచి బౌలింగ్. హర్షిత్ రాణా ఉన్నాడు. అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా డెఫినెట్లీ చెప్తున్నాను, వాళ్ళని తక్కువ అంచనా చేయకండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆడింది కాబట్టి ఆ పిచ్ కండిషన్స్ మైండ్లో పెట్టుకుని సేమ్ ఎస్ఆర్హెచ్ అట్లనే ఫాలో అయితే సేమ్ వాళ్ళ లూప్ హోల్స్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎలా ఓడిపోయారో కేకేఆర్తోని ఆ ఒక్క రీజన్ తెలిసి అక్కడ మిస్టేక్స్ తెలుసుకుంటే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టబోతుంది. ఎందుకంటే మనకి గర్వకారణం హైదరాబాద్ వెళ్ళిందంటే. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈరోజు మాత్రం ఇచ్చి పడేశాడు. అది మ్యాచ్లో మాత్రం అభిషేక్ శర్మ వన్ ఆఫ్ ద హైలైట్. బౌలింగ్, బ్యాటింగ్ సూపర్. రాహుల్ త్రిపాఠి, మార్క్ ఫ్రమ్ క్లాస్ అండ్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్లేయర్. అసలు ట్రావిస్ హెడ్ అన్న, అభిషేక్ శర్మ, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇంత మంచి ప్లేయర్. షాబాజ్ అహ్మద్ కూడా బౌలింగ్ చాలా బాగా వేసాడు. షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ వీళ్ళంతా బౌలింగ్ వేశారు కాబట్టి మనం గెలిచాం. సేమ్ అట్లాంటి స్పిన్ బౌలింగ్ అనేది చాలా చెపాక్ స్టేడియంలో పిచ్ కండిషన్స్లో మనకి ఈజీగా కనపడుతుంది. ఆ పిచ్ కండిషన్స్. సో మనం ఫైనల్గా చెప్తున్నాం, మనం కప్పు కొట్టబోతున్నాం. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ తోప. ఆ స్వింగ్ అట్లనే కంట్రోల్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ ఓవర్స్లో సేమ్ బౌలింగ్ ఎకనామీ తగ్గించవచ్చు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేయగలుగుతాడు. నటరాజన్ బౌలింగ్ ఇప్పుడు యార్కర్ నుంచి డైరెక్ట్ బౌన్సర్లు వేస్తున్నాడు. నటరాజన్ చాలా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద క్రూషియల్. స్పిన్నర్స్ విషయం అయితే డెఫినెట్లీ కావాలి. షాబాజ్ అహ్మద్ అని, అభిషేక్ శర్మ అన్న డెఫినెట్లీ మనకు కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే చెప్తున్నాను, బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ ఎప్పుడూ తగ్గకూడదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ముందుకెళ్తేనే ఆ స్కోర్ అక్కడి దాకా వెళ్తుంది డెఫినెట్లీ. బికాస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఎస్ఆర్హెచ్ చాలా తగ్గిపోతుంది. మంచి ప్లేయర్స్ ఉన్నారని మ్యాటర్ కాదు. అక్కడ ఎవ్రీ ఇయర్ చూసుకోవాలి ఆ స్టేడియంలో అక్కడ కండిషన్స్ అన్నాం. లైక్ అప్పుడు బౌలింగ్ ఎకనామీ మెయింటైన్ చేసే బట్టి బ్యాటింగ్ ఎలా ఆడుతున్నారో మనం చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ 200 కొట్టిన కేకేఆర్ కొట్టేయచ్చు 230. ఎందుకంటే మనం అంత తొందరగా ఏ టీంని జడ్జ్ చేయలేం. ఈవెన్ విత్ కేకేఆర్ కూడా చాలా పెద్ద టీం. మన కేకేఆరే మన టీంని ఓడించి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిందంటే వాళ్ళకి కూడా మన లూపోల్స్ తెలుసు, మన మైనస్లు తెలుసు, ఏ ప్లేయర్ని ఎక్కడి దాకా వాడుకోవాలో తెలుసు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వచ్చింది. లాస్ట్ మ్యాచ్ చూపించింది చెన్నైలో, చెపక్లో. అక్కడ మొత్తం చూసింది కాబట్టి సేమ్ మిస్టేక్స్ ఆ రోజు కేకేఆర్తో ఎక్కడ మనం మిస్టేక్ చేసాం ఆ మిస్టేక్ తెలుసుకుని కొంచెం ముందుకు వెళ్తే డెఫినెట్లీ మన హైదరాబాద్ బిర్యానీ దెబ్బ కప్పు కొడుతుంది, కొట్టి చూపిస్తుంది. అంతే ఒకటే చెప్తున్నా, హైదరాబాద్లో ఉంటూ మనం హైదరాబాద్కి సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే వేరే టీం కాదు. ఇప్పుడు కూడా సరే మీకు వేరే టీమ్స్ నచ్చితే చేయండి. ఇప్పుడు హైదరాబాద్ ఫైనల్కి వచ్చినాకైనా మనం సపోర్ట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ పిల్లర్ ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా 2016ది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వబోతుంది. నేనైతే ఒక్కటే ఖచ్చితంగా చెప్తాను, డెఫినెట్లీ ఇలాంటి ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ వేశారో సేమ్ అట్లాంటి బౌలింగే రిపీట్ అయితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది. హైదరాబాద్ మొత్తం జల్సాం. ట్యాంక్ బండ్ దగ్గర, చార్మినార్ దగ్గర, ఇక్కడ అంతా ఫుల్. చాలా రోజుల తర్వాత మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఒకటే చెప్తున్నా కదా, ఒకటే ట్రోలింగ్ వద్దు, ఏ టీం మీద ట్రోలింగ్ వద్దు, మన టీమ్స్ మనం సపోర్ట్ చేసుకుందాం. ఇదనమాట ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. హైదరాబాద్ బిర్యానీ దెబ్బ డైరెక్ట్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ స్టార్టింగ్లో చూపిస్తారు. ఇంకా మంచిగా
క్లాసన్, భువనేశ్వర్ బౌలింగ్ అంతా బాగుంది. వాళ్ళకు కూడా ఫిలిప్ సాల్ట్ అన్న, వరుణ్ చక్రవర్తి అన్న, రషీల్ అన్న వాళ్ళకి ఉన్నారు. అందరినీ మనం తక్కువ చేసి ఎకనామీ కంట్రోల్ చేయాలి. కేకేఆర్ని బౌలింగ్ మంచిగా చేయాలి. బ్యాటింగ్ ఎట్లనో 2 టీంలు ఆడతారు కాబట్టి బ్యాటింగ్ కొంచెం స్కోర్ ఎక్కువ వస్తే చాలా బెటర్. ముందే చెప్తున్నాను, బ్యాటింగ్ ఎక్కువ వస్తే ఇంకా బెటర్. ఇదనమాట ప్రెడిక్షన్. ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకొని లవ్ యూ ఆల్.